తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో చనిపోయినటువంటి లాస్య నందిత సాంప్రదాయం ప్రకారము అతను చనిపోయేటానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొదటి రోజున లాస్య నందితకు సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన అనంతరం దీనికి ఆమోదం తెలుపనుంది సభ. అనంతరము సభ రేపటికి వాయిదా పడుతుంది. తర్వాత బీఎస్సీ సమావేశం నిర్వహిస్తారు. ఇక బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే అంశంపైన అన్ని పార్టీలతో పాటుగా ఇటు అధికార పార్టీ కూర్చొని డిసైడ్ చేస్తారు. ప్రభుత్వం వాస్తవానికి 10 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది, ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి బీఎస్సీ సమావేశంలో మిగతా పార్టీలు 10 రోజులు కేటాయించేందుకు అంగీకరిస్తారా, లేకపోతే ఇంకా ఎక్కువ రోజులు అసెంబ్లీ నడిపేందుకు కోరుతారనేటువంటిది బీఎస్సీ సమావేశంలో తేలేటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపైన అత్యంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో 2,70,000 కోట్లను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి దాదాపు 3 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలను ప్రిపేర్ చేసింది. వాళ్ళ పార్లమెంట్లో సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా రాష్ట్ర స్థాయి బడ్జెట్ అంతా కూడా రూపుదిద్దుకున్నట్టు చెప్పాలి. ఎందుకంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం అంతా కూడా దాదాపు 6 లక్షల కోట్ల అప్పుతో ఉన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే గడిచినసారి అసెంబ్లీ సమావేశంలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో దానికి అనుగుణంగా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను పక్కాగా అమలు చేయాలంటే కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ని అంతా కూడా క్రోడీకరించి వివిధ శాఖల వారీగా రివ్యూలు, సభలు, సమావేశాలు నిర్వహించిన అనంతరము శాఖల వారీగా వచ్చినటువంటి ప్రతిపాదన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాలు సిద్ధం చేసింది. ఇందులో 3 శాఖలకు అత్యధికంగా ఈసారి బిల్లులు అత్యధికంగా నిధులు కేటాయించని చెప్పాలి. ప్రస్తుతానికి ఇరిగేషను, వ్యవసాయం, అదేవిధంగా సంక్షేమ పథకాలు 6 లక్షల కోట్లకు సంక్షేమ పథకాలు 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన విషయంలో ఈ 3 పథకాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీములు పక్కాగా అమలు చేయాలంటే సగటున ఏడాదికి 1,00,000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా రుణమాఫీకి సంబంధించిన విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40 లక్షల మంది రైతాంగానికి ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ చేయాలని భావించింది. కానీ నిధుల సర్దుబాటులో జాప్యం కారణంగా దశల వారీగా 3 ఫేజుల్లో రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగా ₹1,00,000 రుణాలన్నీ కూడా మాఫీ చేయడం వల్ల 12 లక్షల మంది రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందారు. మిగతా వారందరికీ కూడా దశల వారీగా 1,50,000 ఒకసారి, మిగతా 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలంతా కూడా ఒకసారి. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని కూడా ఇవాళ సమావేశంలో నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే రేపు జరిగే సమావేశంలో ఇక దీంతో పాటుగా విద్యా, వ్యవసాయ కమిషను, స్కిల్ వర్సిటీ బిల్లులకు కూడా సభలో ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటుగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపు అంశంపై కూడా ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూడా లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల రిజర్వేషన్ పెంపు ప్రక్రియ అనేటువంటిది ప్రస్తుతం అనివార్యమైంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇవాళ నుంచి మొదలుకైనటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపటి నుండి మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇక జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధాన ప్రకటనపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సభా వేదికగా అనౌన్స్ చేయనున్నారు. దీంతో పాటుగా రైతు బంధు, రుణమాఫీ, 6 గ్యారంటీ స్కీమ్లపై ఇరు ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వాడివేడిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభా వేదికగా రెడీ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.